నరేంద్ర మోడీ గారు రాకపోతే మళ్ళీ పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలు పెరుగుతాయి. నరేంద్ర మోడీ గారు రాకపోతే మత కళాలు పెరుగుతాయి. నరేంద్ర మోడీ గారు లేకపోతే మళ్ళీ కర్ఫ్యూలు వస్తాయి. ఇక్కడే కాదు, దేశమంతా కూడా పాకిస్తాన్ ఏఎస్ఐ ఏ రకంగా పార్లమెంట్ మీద అమలు చేసింది. బొంబాయిలో 7 ట్రైన్లు నడుస్తున్న ట్రైన్లలో బాంబులు పెట్టి చంపారు. బొంబాయిలో తాజ్ హోటల్లో బాంబులు పెట్టి చంపారు. మన హైదరాబాద్ లో లుంబిని పార్క్ లో సెక్రటరీ ఎదురుగా ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ బాంబులు పెట్టారు. కోటిలోని గోకుల్ చాట్ అక్కడ కూడా బాంబులు పెట్టి చంపారు. పాకిస్తాన్ ఆడింది ఆటగా పాడింది పాటగా పాకిస్తాన్ లో ముద్రించినట్టు దొంగ నోట్లు మన ఇండియన్ కరెన్సీ ఇక్కడ చలామణి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో బాంబులు తయారు చేసి ఆ డబ్బుతో ఏజెంట్లను నియమించి ఆ డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క మనస్సులను విషం నింపి ఈ మన దేశానికి వ్యతిరేకంగా మన పోలీసుల మీద మన సైనికుల మీద బాంబులేసే విధంగా చంపే విధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు జరిపిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మళ్ళీ ఏ మాత్రం ఈ దేశంలో పొరపాటు జరిగితే ఈ అవినీతి పరులు అందలం ఎక్కుతారు. పాకిస్తాన్ అనుకూల శక్తులు ఆటలు ఆడతారు. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.